హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ క్రియేషన్. ఆలూ కీర్ తయారు చేసుకోవడం ఇది మనకు నార్మల్ కీర్ లానే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కుక్కర్లోకి ఇక్కడ మీడియం సైజ్ ఆలూ 2 తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనము ఆలూని ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల కీర్లో మనకి ఆలు పచ్చివాసన అనేది తెలియకుండా ఉంటుందండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మనం ఉడికించుకున్నటువంటి ఆలూని సపరేట్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక ఆలు పొట్టు తీసుకొని మనం ఇప్పుడు చాకుతోటి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఉడికించుకున్నటువంటి 2 ఆలూను కూడా ఇదే విధంగా కట్ చేసుకోండి. మనం ఈ విధంగా కట్ చేయడం వల్ల మిక్సీ జార్లో మనకు ఈజీగా గ్రైండ్ అవుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. అని అలాగే ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్నటువంటి పాలను కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ 250 ml పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మనకి ఎక్కువ ఆలు కనుక యాడ్ చేస్తే ఎక్కువ పాలు అనేది అవసరం అవుతుంది. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని మనము మెత్తని షేక్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 to 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, పిస్తా, బాదంని కట్ చేసుకున్నవి యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు మిశ్రమాన్ని యాడ్ చేసుకొని 2 to 3 మినిట్స్ నెయ్యిలో మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనకు ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఇది చిక్కబడడానికి 15 to 20 మినిట్స్ టైం పడుతుందండి. మనం షుగర్ వేసిన తర్వాత బాగా కలిపి ఇలా చిక్కబడ్డాక ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసుకోవాలి. మనం స్టవ్ ఆపేసి చల్లారాక కొంచెం చిక్కబడుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అలాగే ఇంతకుముందు వీడియోలో క్యారెట్ పాయసం అప్లోడ్ చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. ఇందులోకి మనం నెయ్యిలో వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.